వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి హాట్ టాపిక్గా మారుతుంది కరేడు భూబాధితులకు సంబంధించినటువంటి ఇష్యూ. కరేడు భూబాధిత రైతులు పోరుబాటే శరణ్యమని అని చెప్తున్నారు. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ సోలార్ ప్లాంట్ కోసం పచ్చని పంట పొలాలను ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు కడేరు భూబాధితులు. 4 రోజులుగా కడేరు ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రహదారులు దిగ్బంధం చేశారు. ఆందోళనలతో స్థానిక ప్రజలు తమ నిరసన గళాన్ని హోరెత్తిస్తున్నారు. అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ బీడు భూముల్లో కంపెనీలు పెట్టుకోనంటూ కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు రసభాసగా మారుతున్నాయి. అసలు గ్రామస్తుల వెర్షన్ ఏంటి? ప్రభుత్వ అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? అసలు సమస్యకి గల కారణం ఏంటి? ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి? స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి స్థానికుల ప్రధాన డిమాండ్ ఏంటి? 4 రోజులుగా తీవ్ర స్థాయిలో అక్కడ స్థానికులందరూ కూడా ఉద్యమ బాట పట్టడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? వారి యొక్క వ్యతిరేకతకి గల రీజన్స్ ఏంటి? ఇలా పూర్తి స్థాయిలో మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కుమార్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్ గారు నమస్కారం అండి. కుమార్ గారు నమస్తే. రైట్, మనం చూస్తున్నాం కరేడు ప్రాంతంలో అంతా కూడా కంప్లీట్గా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇప్పటికి మేము శాంతి భద్రతల విషయంలో కావచ్చు, మరీ ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడంలో కావచ్చు, లేకపోతే పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కావచ్చు ముందుకు వెళ్తున్నాము. ఎంతో అభివృద్ధి దిశగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా కూటమి సర్కార్ చెబుతూ వస్తుంది. కానీ ఈరోజు కరేడు ప్రాంత అంతా కూడా రైతులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కరేడు భూబాధిత రైతులు పోరుబాటే మాకు ఉన్న ఏకైక శరణ్యం అని తెగేసి చెబుతున్నారు. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ సోలార్ ప్లాంట్ కోసం మా యొక్క పచ్చని పంట పొలాలను ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు కడేరు భూబాధితులు. అసలు 4 రోజుల నుంచి ఆ ప్రాంతమంతా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని అడిగి మనం వారి యొక్క స్పందన తెలుసుకుందాం. కుమార్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, కుమార్ గారు చెప్పండి, మీ ప్రాంతంలో పరిశ్రమని వద్దు అని చెప్పడానికి గల కారణం ఏంటి? అంటే అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంటున్నారా, లేకపోతే వాళ్ళకున్న అక్కడ ఉన్న సమస్య ఏంటి? పరిశ్రమలకి కరేడు ప్రజల వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అయితే కరేడులో 3 పంటల బండే పచ్చని పంట పొలాలని ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయాలని పన్నాగాలు పడటం అనేది చాలా దుర్మార్గం. ఎలాంటి ముందస్తు గ్రామ సభలు నిర్వహించకుండా ప్రజల అభిప్రాయాలు, రైతుల అభిప్రాయాలు, మత్స్యకారులు, గిరిజనులు, వ్యవసాయ కూలీల అభిప్రాయాలు తెలుసుకోకుండా నేరుగా నోటిఫికేషన్ ఇవ్వటం ఏకపక్ష నిర్ణయం అని ప్రజలందరూ భావించారు. దాంతో భయాందోళన ప్రారంభమైంది. ఈ భయాందోళనే ఉద్యమానికి నాంది అయింది. ఓకే, అయితే ప్రభుత్వ వర్షన్ వేరే విధంగా ఉంది. గ్రామ సభలు నిర్వహిస్తున్నాం, వాళ్ళందరికీ కూడా సంప్రదించిన తర్వాత ముందుకెళ్తున్నాం అంటుంది. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కుమార్ గారు? గ్రామ సభ నిర్వహించలేదు. పెద్ద ఎత్తున జీవో వచ్చిన 43 నెంబర్ జీవో వచ్చిన తర్వాత 8,400 ఎకరాలు ప్రభుత్వం భూమిని, అన్ని రకాల భూమిని ఊరుంచి భూమి మొత్తాన్ని సేకరించాలనే నిర్ణయం ప్రభుత్వం చేసిన తర్వాత ప్రజల్లో రాజకీయాలకు అతీతంగా భయాందోళన ప్రారంభమైంది. గ్రామ సభ ముందస్తు నిర్వహించలేదు. దాంతో 29న గత నెల 29న జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునివ్వడంతో స్వచ్ఛందంగా 4,000 మంది పైచీలకు జాతీయ రహదారికి దిగ్బంధనానికి వచ్చి మహిళలు ఇండోసోల్ వెళ్ళిపోండి, కరేడు మాదే, మా భూమి మాదే, మీరే వెళ్ళిపోండి అని పెద్ద ఎత్తున పోలీసులను ఛేదించుకొని పోలీసుల్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే, నాయకులు ముందస్తు అరెస్ట్ చేస్తే దాన్ని ఛేదించుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేసిన తర్వాతనే ప్రభుత్వం 3వ తేదీ గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పింది.
మరలా మార్చుకొని 5వ తేదీ అని చెప్పింది, మరలా 4వ తేదీ అని చెప్పి నిన్న గ్రామ సభ నిర్వహించింది. ఓకే, మరి గ్రామ సభలో ఏం జరిగిందండి? ప్రభుత్వ వెర్షన్ ఏంటి, స్థానికుల వెర్షన్ ఏంటి? అసలు ఓవరాల్గా ఆ గ్రామ సభ తర్వాత వచ్చినటువంటి సందేశం ఏంటి అసలు? గ్రామ సభలో రైతుల్ని ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం సబ్ కలెక్టర్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమణి పూజ గారు ఉపన్యాసం చేశారు. స్థానిక రైతులు, నిర్వాసితులందరూ కూడా ఉపన్యాసం అక్కర్లేదు, కన్విన్స్ అక్కర్లేదు, పరిశ్రమలు కరేడు అంటే అంత బీడు భూములు పశ్చిమ ప్రాంతంలో ఉంటే ఈ శీషోర్ ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో పచ్చని పంట పొలాలు పరిశ్రమలకి సేకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి మీరిచ్చే ఉద్యోగాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, ఇవి ఇక్కడ వాళ్ళని ఎవరు తీసుకోరు, బయట ఉత్తర భారతదేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ తీసుకుంటారు. మాకు ఎలాంటి ఉపయోగం ఉండదు, మా పంట పొలాలను ఇచ్చేది లేదు, భూమి ఇచ్చేది లేదు. గ్రామ సభలో ఇదే తీర్మానించండి, మా భూములు ఇవ్వము, మా ప్రాణాలు పోయినా మా భూములేమో ఒక్క సెంటు కూడా ఇచ్చే ప్రసక్తే లేదనేది రైతులు తేల్చి చెప్పేశారు. తేల్చి చెప్పిన తర్వాత అనివార్యంగా గ్రామ సభలో తీర్మానం స్థానిక కార్యదర్శితో సబ్ కలెక్టర్ గారు, భూసేకరణ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి చేయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్ గారు, మీ యొక్క సమాచారం అందించినందుకు. సో విన్నాం కదా, ఇది స్థానికంగా ఉండి ప్రజాపక్షాన పోరాటం చేస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందించినటువంటి సమాచారం. అంటే కరేడు భూబాధిత రైతులు పోరుబాట పట్టారు, పోరుబాటే మాకు శరణ్యం అని తేల్చి చెబుతున్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ పచ్చని పంట పొలాలని ఇచ్చేందుకు సిద్ధంగా లేము అంటూ కూడా వాళ్ళు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ సోలార్ ప్లాంట్ కోసం పచ్చని పంట పొలాలను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు కడేరు భూ బాధితులు. 4 రోజులుగా కడేరు ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత అయితే కనిపిస్తూ ఉంది. రహదారులను దిగ్బంధించారు. మాకు ఈ కంపెనీ వద్దు ససేమిరా అంటూ ఆందోళనను తీవ్ర స్థాయిలో చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు. తమ నిరసన గళాన్ని ఎన్ని రకాలుగా వినిపించాలో అన్ని రకాలుగా హోరెత్తిస్తున్నారు. ఇది నెమ్మదిగా సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. అయితే ప్రభుత్వ బీడు భూముల్లో కంపెనీలు పెట్టుకోండి అంటూ కూడా కొండ బద్దలు కొట్టేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. గ్రామస్తులు కూడా వారి యొక్క వెర్షన్ ఏంటో కూడా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కుమార్ గారు చెప్పారు. సో గ్రామ సభల్ని నిర్వహించకుండా ఒక జీవోని తెచ్చిన తర్వాత, ఆందోళన తీవ్రమైన తరువాత ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా దిద్దుబాటు చర్యల కోసం చేస్తుంది. 3వ తారీఖున అన్నారు, తర్వాత 5వ తారీఖుని చెప్తామన్నారు, మళ్ళీ 4వ తారీఖుని గ్రామ సభలు పెట్టారు. అది ఏదేమైనప్పటికీ కూడా ఆ గ్రామ సభల్లో కూడా ఒకటే వాక్య తీర్మానం చేస్తున్నారు, మేము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేదంటూ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ప్రతినిధి రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, మనం ఇప్పుడు యూటీవీ ఎక్స్క్లూజివ్గా ఈ అంశానికి సంబంధించినటువంటి వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాం. గవర్నమెంట్ వెర్షన్ ఏంటో తెలుసుకున్నాం. స్థానికంగా ఉండేటటువంటి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నా. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, మీ అనాలిసిస్ ఏంటి? అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ బాగుంది, భూగర్భ జలాలు కూడా దాదాపు 30 అడుగుల లోతులోనే ఉంది కాబట్టి అక్కడ పంటలు పండడానికి పూర్తి స్థాయిలో అనువైనటువంటి ప్రాంతము, మంచి సారవంతమైనటువంటి నేల ఉంది. ఈ యొక్క నేలపైనే ఇప్పుడు అనేక రకాలైనటువంటి పంటలు కూడా మేము పండిస్తున్నాం. అలాంటి భూమిపైన ఇప్పుడు ఇలాంటి సోలార్ లాంటి కంపెనీని తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పంటలు పండించేటువంటి అంతా కూడా నాశనం అయిపోతాయి. పచ్చని పొలాల మధ్య ఈ సోలార్ మంటలు పెడుతున్నారంటూ కూడా రైతులు తమ ఆగ్రహాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటగా ఈ సోలార్ కంపెనీకి ఎక్కడైతే రామాయపట్నం దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లోనే అప్పట్లో మొదటగా ఎంఓయూ చేసుకున్నప్పుడు 5,000 దాకా కూడా ఎకరాలని అప్పటి ప్రభుత్వం ఈ సోలార్ కంపెనీకి ఇండోసోల్కి అప్పుడు అప్పచెప్పింది. తర్వాత 2023లో కూడా వారికి మరొక 3,200 ఎకరాల దాకా కూడా కేటాయించింది. దాంతోపాటు వాటికి ఈ సోలార్ దీనికి సంబంధించిన విషయంలో వాటర్ని కూడా వారు అందించాలి కాబట్టి దానికి కూడా వారు మొదటగా అక్కడ ప్లాన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటగా అయితే దాదాపు
50 MLD వాటర్స్ను కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం ప్రభుత్వం అప్పుడు సిద్ధం చేసింది. తర్వాత ఆ జీవోలనే కొంచెం పెంచాలనే ఉద్దేశంతో కూడా ఇండోసెల్కి సంబంధించిన ఒక కంపెనీ కూడా వాళ్ళు ప్రతిపాదనలు పెట్టడము, తర్వాత అవన్నీ పెంచుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో దాంతోపాటు ఈ 15/2022లో ఎగ్జాక్ట్గా అక్టోబర్ అనుకుంటున్నా ఆ యొక్క ఏడాదిలోనే అప్పుడు ఈ ఎంఓఏ తీసుకున్నప్పుడు ఈ యొక్క భూ కేటాయింపులన్నీ జరుగుతున్నట్టుగా మనకు లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు. అయితే అది అప్పుడు ప్రభుత్వం కాబట్టి తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇటువైపు కరేడు వైపు మాకు భూములు కావాలంటే కూడా వాళ్ళు అడిగినట్టుగా దానికి వాళ్ళు శాంక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఒక తతంగమే నడిచిందనేసి కూడా అధికారులు వారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇండోసెల్కి ఎక్కడైతే రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో చేవూరు కానీ ఆ ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు, దాదాపు 8,348 ఎకరాల దాకా కూడా అప్పుడు కేటాయించారు. కాబట్టి ఆ కేటాయించినటువంటి భూముల్ని గతంలో అమరావతి దగ్గర BPCL అనే కంపెనీ అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నించారు. సో దాంతోపాటు వాళ్ళు గ్రీన్ ఫీల్డ్ కానీ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఈ BPCL కంపెనీ అమరావతి పరిసర ప్రాంతాల్లో 6,000 ఎకరాలు కూడా అప్పుడు తీసుకున్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళు కొన్ని కారణాలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కంపెనీని మధ్యప్రదేశ్కి తరలిస్తామని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత BPCLకి ఆల్రెడీ అమరావతిలో కేటాయించినటువంటి భూములు సరిపోవు కాబట్టి మరొక ప్లేస్లో మీకు భూములు కేటాయిస్తాం, అది తక్కువ ధరకే మేము కేటాయిస్తామనేసి కూడా వాళ్ళకు హామీ ఇవ్వడము, ఎప్పుడైతే గతంలో ఇండోసెల్కి కేటాయించినట్టు ఆ భూముల్ని BPCLకి ఇచ్చేయడము. సో అక్కడ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కరేడు ప్రాంతం అయితే బాగుంటుంది అనేసి కూడా ఇండోసెల్కి సంబంధించినటువంటి ప్రతినిధులుగా చెప్పినట్టుగా తెలుసు. సో అందరూ కూడా చర్చించుకున్న తర్వాత ఈ 8,348 ఎకరాలకు సంబంధించిన అంశంలో ఈ కరేడు అంటే అక్కడ దాదాపు 19 రానా ఒక విషయం చెప్పండి. ఒక విషయం, గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇదే పార్టీలు, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేనకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ దానికి ఓకే చేసి వాళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు భూములను ఇవ్వడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు అన్నట్టుగా పచ్చని పంట పొలాలే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? దీనికి సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్ళేలా కనిపిస్తోంది. ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గత ప్రభుత్వంలోనే రామాయపట్నం దగ్గర దాదాపు ఇన్ని వేల ఎకరాలు, 8,000 ఎకరాల దాకా కూడా అప్పుడు ప్రభుత్వం ఇండోసెల్కి ఇచ్చింది. కాబట్టి అప్పట్లోనే ఆ రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అప్పట్లో యువకులం పాదయాత్ర చేసినటువంటి లోకేష్ ఎవరుతున్నారో ఆ లోకేష్ వద్దకు కూడా వీళ్ళ గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ అని ఇచ్చారు. సో ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లోకేష్ యువకులంలో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లోనే నేను యొక్క ఇండోసెల్ కంపెనీని అడ్డుకుంటాను, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు వద్దు కానీ వేరే ప్రాంతంలో పెట్టుకోవచ్చట్టు కూడా ఆయన చెప్పారు. అదే హామీని కూడా అప్పుడు ప్రజలకు ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇండోసెల్ని మేము తరలిస్తామని కూడా వాళ్ళు చెప్పారు. సో అది ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతం అంటే ఇంకా పచ్చని పొలాలు, ఇంకా అక్కడ దాదాపు చాలా రకాలైనటువంటి పంటలు పండుతాయి. ఇట్లా వాణిజ్య పంటలు పండుతున్నాయి, తర్వాత నార్మల్గా రెగ్యులర్గా వేసే కూరగాయలు పండుతున్నాయి, దాంతోపాటు వారు ప్రధానమైనటువంటి పంటగా కూడా వాళ్ళు చూస్తారు. సో బత్తాయిలు పండుతాయి, మామిడి పెద్ద ఎత్తున అక్కడ ఆ ఏరియాలో ఎక్కువగా పండిస్తారని కూడా మనకు సమాచారంతో, ఎందుకంటే మామిడి తోటలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ మున్నేరు నది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో మన విజువల్లో కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆ మొత్తం కూడా ఎంత పచ్చగా ఉందంటే అంత బాగుంది, అందంగా ఉంది. సో వీళ్ళందరూ అనేక రకమైన పంటలు పడుతున్నారు, బత్తాయి వేస్తున్నారు, చాలామంది ఇప్పుడు వంకాయలు వేశారు, తర్వాత పూలు కూడా అక్కడ ఇచ్చేస్తాయి. సో ఇతర రకాలైనటువంటి పంటలతో పాటు కూడా ఈ పొగాకు కూడా అక్కడ వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రజల వెర్షన్ క్లియర్గా ఉంది, గ్రామస్తుల వెర్షన్ క్లియర్గా ఉంది. అక్కడ ఉండేటటువంటి రైతులందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి వెళ్తుందా, తగ్గుతుందా, లేదా ఎలాంటి ఉద్యమాలు జరిగినా ముందుకు వెళ్ళే అవకాశమే ఉందా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? అంటే రెవెన్యూ అధికారులు మాత్రం నోటీసులు అయితే జారీ చేశారు. అక్కడ గ్రామస్తులంతా కూడా ఎవరెవరైతే భూములు కోల్పోయారు వాళ్ళందరూ. సో అయితే ఆ నోటీసులు ఇచ్చే ముందు బిఫోర్గా మమ్మల్ని ఎవరు కూడా సంప్రదించలేదని కూడా రైతులు ప్రధానంగా ఒక అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకుని వచ్చారు. సంప్రదింపులు చేయలేదు, ఏమి చేయలేదు, ఉన్న పలంగా వచ్చి మా భూములు ఇచ్చేస్తే ఎట్టిస్తామని కూడా వాళ్ళు అప్పట్లో ఒక క్వశ్చన్. సో తర్వాత 4 రోజుల నుంచి చూస్తున్నాం మనం వెబ్సైట్లు మొత్తం రహదారులంతా కూడా అష్టదిగ్బంధనం చేయడం కానీ, తర్వాత
పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి రోకోలు చేయడం రోడ్లు చేయడం కానీ మొత్తం బ్లాకులు చేయడం కానీ ఆందోళన కార్యక్రమాలు చేయడము, తర్వాత అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత ప్రభుత్వం నుంచి ఇటు సబ్ కలెక్టర్ శ్రీ పూజ కూడా వచ్చారు, రైతులతో కానీ గ్రామస్తులతో కూడా చర్చలు జరిపారు, తర్వాత నివేదికను కూడా తయారు చేస్తామని చెప్పారు. నిన్న కరేడు ప్రాంతంలో మొత్తం గ్రామ సభను కూడా నిర్వహించారు. ఆ గ్రామ సభ నిర్వహించినప్పుడు దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు కొన్ని వందల మంది కూడా అక్కడికి వచ్చారు. అందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూములను మేము కోల్పోవడానికి రెడీగా లేవు, ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఈ పంచటి పొలాలని మాత్రం మేము ఇవ్వము అనేసి కూడా చెప్తున్నారు. సోలార్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి తరలించేసి రామాయపట్నం దగ్గర పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టుకుంటే బాగుంటుంది రైతులే సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏమన్నారు. థ్యాంక్ యూ రానా అప్డేట్స్ అందించినందుకు. సో ఇది కరేడు భూబాధిత రైతులకి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయడమే మా యొక్క బాధ్యత. యూటీవీ ఇప్పుడు అదే చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కరేడు భూబాధిత రైతులు పోరుబాటే శరణ్యం అని తెగేసి చెప్తున్నారు. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ సోలార్ ప్లాంట్ కోసం పచ్చని పంట పొలాలను ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు ఆ ప్రాంత బాధితులు, అదేవిధంగా రైతులు. చూడాలి దీనికి సంబంధించి ప్రజా అభిప్రాయానికి తలొగ్గి ప్రభుత్వం తగ్గుతుందా లేదా ముందుకెళ్తుందా చూద్దాం. చూస్తూనే ఉండండి యూటీవీ.